వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు నారా చంద్రబాబు నాయుడు సైతం పాల్గొన్నారు. కళాకారుల డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. రామగుండం కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మున్సిపల్ ఆఫీస్ ముందు కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ బైఠాయించారు. డివిజన్లో ప్రజా సమస్యలు, వీధి లైట్లు, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు విన్నవించిన నిర్లక్ష్యం వహిస్తున్నారని సతీష్ ఆరోపించారు. వెంటనే పరిష్కరించిన ఎడల కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నాణ్యమైన విద్యా బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యా అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో విజయవాడలో మంత్రి సమీక్షించారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తయారు చేయాలని సూచించారు. ప్రజలు అడిగిన వెంటనే పాలకొల్లు నుండి బగ్గేశ్వరం, చింతపర్రు మీదుగా నెలమూరు వరకు మాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన మంత్రి రామానాయుడుకు రుణపడి ఉంటామని పాలకొల్లు మాజీ మండల అధ్యక్షురాలు పెన్మెత్స శ్రీదేవి అన్నారు. విద్యార్థులతో కలిసి బస్సు ఎక్కిన ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత మంత్రి రామానాయుడికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని నరసాపురం, కొత్తపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కుండపోత వర్షాలు పడుతున్నాయి. కాగా ఇవాళ మన్యం, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కోనసీమ, విజయనగరం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సీఎం చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ను ఆయన పరిశీలించారు. ఆపై అక్కడ ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి కాఫీ తాగారు. అనంతరం అరకు కాఫీ మార్కెటింగ్ పై అధికారులకు సీఎం సూచనలు చేశారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్న దాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి రానడం పద్ధతి కాదు. నేను ఒక స్పీకర్గా ఇచ్చే సలహా ఏంటంటే పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ఫ్రీగా మాట్లాడాలి. దానికి నేను అవకాశం ఇస్తాను. నేను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారు? అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. గడిచిన 4 రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ కేసు గురించి వివరాలు నరసరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ వెల్లడించారు. జొన్నల గ్రామ శివారులో తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో రాత్రి సమయం 3 గంటలకు ఆటో మరియు మోటార్ సైకిల్ పై వచ్చే వారిని ఆపి వారి వద్ద నుండి డబ్బులు మరియు సెల్ ఫోన్ లాక్కొని వెళ్లడం జరిగింది. ఈ కేసులో 2 ముద్దాయిలు అరెస్ట్. ఈ కేసులో ఇంకా సాయి అని ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఎవరైనా నేరాలకు పాల్పడినట్లయితే అరెస్ట్ చేసి జైలుకు పంపించబడును అని రూరల్ సిఐ పి రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లుగా అంతుదరి లేకుండా సాగిపోతున్న భూ అక్రమాలు, పెద్ద ఎత్తున సాగుతున్న అడ్డగోలు రిజిస్ట్రేషన్లను ఆపి ప్రజలు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంగా తెలిపారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర మంత్రివర్గం 22A జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న అదే కారణమన్నారు ఆయన. హట్టహాసంగా బాల త్రిపుర సుందరి దేవి శ్రావణ సారె కార్యక్రమం నిర్వహించారు. 108 రకాల ద్రవ్యాలతో పట్టు చీరలు, పిండి వంటలు, ఫల పుష్పాలతో భారీ ఊరేగింపు. కాకినాడ ఇంద్రకీలాద్రిగా పేరొందిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి శ్రావణ మాసం సారె అందజేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఏటా కూడా కాకినాడ నగరానికి చెందిన మహిళా భక్తులు అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా భావించి పోటాపోటీగా అమ్మవారి సారెకు సంబంధించి ద్రవ్యాలను సమకూర్చుతుంటారు.